డిజిటల్ నెట్వర్క్ ప్రేక్షకులకు వీక్షకులకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలు చోట్ల సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, కూటమి నేతలు. ఆనందోత్సాహాల మధ్య భోగి పండ్ల ఉత్సవం. చిన్నారులకు భోగి పండ్లు పోసిన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు. పెరవలి కొత్త అల్లుడికి 220 రకాలతో విందు భోజనం ఏర్పాటు. ఔరా అంటున్న ప్రజలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి క్షేత్రం నందు జ్యోతి దర్శనం, ఓంజల్ సేవ. పాల్గొన్న భక్తులు. పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన 4 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్. జంగారెడ్డిగూడెంలో పలుచోట్ల భోగి పండ్ల వేడుక నిర్వహించారు. చిన్నారులకు పలువురు భోగి పండ్లు పోశారు. భోగి పళ్ళు సంక్రాంతి సంబరాలలో ముఖ్యమైన భాగంగా భావిస్తుంటారు. 2 తెలుగు రాష్ట్రాలలో భోగి రోజున పిల్లల శిరస్సుపై రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, పూలు, నాణేలతో కలిసి పోసే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. ఇది పాత వస్తువులను త్యాగం చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సూచిస్తుందని చెబుతుంటారు. పిల్లలకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వేడుకను పండుగలాగా జరుపుకుంటారు. భోగి అంటే త్యాగం. పాత వస్తువులను భోగి మంటల్లో పోసి కొత్త జీవితానికి నాంది పలుకుతారు. దీనికి సంకేతంగా పిల్లలపై భోగి పళ్ళు పోస్తారు. విష్ణువు శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు భద్రి అంటే రేగి ఫలాలతో అభిషేకం చేయమని వరమిస్తాడు. దీంతో విష్ణువు చిన్న పిల్లాడిలా మారిపోతారు. ఆనాటి నుంచి ఈ పళ్ళను భోగి పళ్ళుగా పిలుస్తారని పురాణాలు చెబుతుంటాయి. ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బద్రీ ఫలాలతో అభిషేకం చేసిన రోజు భోగి కాబట్టి ఆ దేవతల ఆశీస్సులు పిల్లలకు కలగాలని భోగి పండ్లు పోస్తుంటారు అని నానుడి సైతం ఉంది. కొన్ని ప్రాంతాలలో దీనిని పేరంటం అని కూడా అంటారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, పరిసర ప్రాంతాల వారిని సైతం ఇంటికి పిలిచి పేరంటకం చేస్తారు. సహజంగా 5 సంవత్సరాలలోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. గుప్పిట నిండా భోగి పళ్ళను తీసుకుని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. ఇలా చేయడం వలన చిన్నారులకు నరదృష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుందనే భావన ఉంది. శిరస్సు పై భాగంలో బ్రహ్మరథం ఉంటుందని, భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని చెబుతుంటారు. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలని ఈ ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహిస్తారు. రేగు పళ్ళతో పాటు బంతి పూల రేఖలను కూడా వాడటం వల్ల పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ దరికి రావని తెలియజేస్తున్నారు. పండు పండిందంట, ఏమి పండు పండింది. దానికి వచ్చి సుబ్బునియవే తామర పువ్వంటే తమ్ముడియవే మెడలో వేసి
పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన 4 దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారపు ఆభరణాలు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాల వివరాలు ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ తెలియజేస్తారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న సిఐ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ఏఎస్ఐ నండూరి సంపత్, పీసీలైన ఎన్ రమేష్, షాన్ బాబులకు నగదు ప్రోత్సాహకం అందజేశారు. has also been announced from district SP sir. అది అందరికీ నమస్కారం అండి. January 8th ఆఫ్ దిస్ 2026 మనకి ఒక చైన్ స్నాచింగ్ ఆఫెన్స్ ఫ్రమ్ జంగారెడ్డిగూడెం పిఎస్ లిమిట్స్ మనకి రిజిస్టర్ అయింది. అది ప్రకారం ఎఫ్ఐఆర్ వాస్ రిజిస్టర్డ్ అండ్ యాజ్ క్రైమ్ నంబర్ 11/2026. ఇది రిలేటెడ్గా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వస్తున్నాము. మన ఎస్పీ సార్ డైరెక్షన్స్ అండ్ స్పెషల్ పార్టీ పెట్టుకొని చైన్ థెఫ్ట్ ఆఫెండర్స్ ఎవరైనా తిరుగుతున్నారా అలాంటి ఎఫర్ట్స్ మనం పెట్టుకున్నాము. అలాంటివి చేస్తున్నప్పుడు ఈరోజు మార్నింగ్ మనం ఈ సాయిబాబా స్టాచ్యూ రోడ్ ఉంది, ఏలూరు రోడ్, అక్కడ మనం వెహికల్ చెక్కింగ్స్, ఇన్స్పెక్షన్ ఇలాంటివి చేస్తున్నప్పుడు సస్పీషియస్ 4 మెంబర్స్ మనకి దొరికారు. 2 వీలర్స్, బోత్ 2 వీలర్స్ వితౌట్ నంబర్ ప్లేట్స్. అది మనం సీజ్ చేసి ఈ అఫెండర్స్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ రివీల్డ్ దట్ దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ చైన్ స్నాచింగ్. మన January 8 ఆ రోజు జంగారెడ్డిగూడెం లిమిట్స్లో జరిగిన చైన్ స్నాచింగ్ అఫెన్స్లో వాళ్ళు ముద్దేయాలు అన్ని ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది ఈ క్వశ్చనింగ్లో. ఫర్దర్ క్వశ్చనింగ్లో దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ అఫెన్సెస్ ఆల్సో. అండ్ వాళ్ళు ఇదికి ముందు ఇలాంటి నేరాలు అదర్ పిఎస్ లిమిట్స్లో కూడా చేస్తున్నారు. ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో ఒక అఫెన్స్కి అడ్మిట్ అవుతున్నారు. జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఒక థెఫ్ట్, లక్కవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక థెఫ్ట్. ఈ 4 అఫెన్సెస్కి అడ్మిట్ అవుతున్నారు. ఇదిలో ద్వారకా తిరుమలలో జరిగిన అఫెన్స్ చూస్తామంటే గొల్లగూడెం విలేజ్లో ఒక రాబరీ కమిట్ చేసుకున్నారు. ఏజ్డ్ ఉమెన్ ఒకరు హోమ్లో ఉన్నప్పుడు ఆ హోమ్కి వెళ్ళి చాకు, నైఫ్ యూజ్ చేసి థ్రెటన్ చేసి ఆ లేడీ నుంచి బ్యాంగిల్స్, ఇయర్ స్టడ్, చైన్ అలాంటి రాబరీ చేసుకున్నారు లాస్ట్ ఇయర్. సో ఈ మన చైన్ స్నాచింగ్ కేసెస్లో దే హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ అండి. మనం సీసీటీవీ ఫుటేజెస్ కూడా వెరిఫై చేసి వాళ్ళు సిడిఆర్ డేటా కూడా ఎనలైసిస్ చేసి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ హ్యాస్ బీన్ కన్క్లూడెడ్. సో ఈ 4 మెంబర్స్ హూ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ చవతపల్లి రామకృష్ణ, ఉర్జని జగదీష్, చవతపల్లి నాగరాజు, కలపల దిలీప్ అన్ని 4 ముద్దయాలు హ్యావ్ బీన్ అరెస్టెడ్ టుడే. ఇదిలో 4లో ఇద్దరు మీద మాత్రం ప్రీవియస్ ఆఫెన్స్ ఉంది. ఒక వర్జని జగదీష్ వాడు ఒక గేమింగ్ యాక్ట్ ఒక అఫెన్స్ అండ్ సింపుల్ హర్ట్ ఒక అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్. అదర్వైజ్ ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ లేదు. కలపల దిలీప్ అన్న పర్సన్ ఎన్డీపీఎస్ క్రిమినల్ హిస్టరీ ఒక కేసు ఉంది అతని మీద. దీస్ 4 అక్యూజ్డ్ ఇన్వాల్వ్మెంట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. వాళ్ళు నుంచి మనకి ఇప్పుడు రీసెంట్గా January 8 జరిగిన చైన్ స్నాచింగ్ అఫెన్స్లో మనం 100% ఇంటాక్ట్ రికవరీ చేస్తున్నాము. అండ్ ఈ అదర్ అఫెన్సెస్లో ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో చేసుకున్న రాబరీ అఫెన్స్లో మనం పార్షియల్ రికవరీ చేసుకున్నాం. సో ఈ రీసెంట్గా January 8 జరిగిన అఫెన్స్ రికవరీలో 27.8 grams వెయిట్ మంగళసూత్ర హ్యాస్ బీన్ రికవర్డ్. అండ్ ఈ ద్వారకా తిరుమల లిమిట్స్లో జరిగిన అఫెన్స్లో 4 gold బ్యాంగిల్స్,
అండ్ కొంచెం గోల్డ్ అరౌండ్ 76 గ్రామ్ రికవరీ హ్యాస్ బీన్ మేడ్. టోటల్ మనం గోల్డ్ రికవరీ మాత్రం 105 గ్రామ్ గోల్డ్ రికవరీ హ్యాస్ బీన్ మేడ్ అండ్ వాల్యూ ఆఫ్ అరౌండ్ 7,70,000 ప్రాపర్టీ రికవరీ హ్యాస్ బీన్ మేడ్. ఇది తర్వాత మనం ఈ 2 మోటార్ సైకిల్స్ విచ్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ ది అఫెన్స్ ఇది కూడా సీజ్ చేస్తున్నాం అండ్ 4 మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తున్నాము. ఇప్పుడు దే విల్ బీ ప్రొడ్యూస్డ్ టు ద మెజిస్ట్రేట్ ఫర్ రిమాండ్ ప్రొసీజర్స్. వాళ్ళు ఈ 4 అక్యూజ్డ్ క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు మనం ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వాళ్ళు ఈ ఓల్డ్ ఉమెన్ 50 ఇయర్స్ అబవ్ ఏజ్డ్ ఉమెన్ ఎవరు అలోన్గా ఉన్నారో అలోన్గా ఇంటి దగ్గర ఆర్ ఇంట్లో అలోన్గా ఉన్న టైంలో వాళ్ళు రెక్కి చేసి చూసి ఐడెంటిఫై చేసి ఆ ఉమెన్ నుంచి థ్రెటన్ చేసి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగలించి వెళ్తున్నాడు. ఈ ప్రీవియస్గా వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్లో కూడా దే హ్యావ్ నాట్ బీన్ అరెస్టెడ్ బిఫోర్. మనమే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ నుంచి జంగారెడ్డిగూడెం సిఐ గారు సుభాష్, జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్ గారు, ఏఎస్ఐ సంపత్ కుమార్, పిసి రమేష్, పిసి షానుబాబు ఈ టీమ్ ఎఫర్ట్స్ పెట్టి ఫస్ట్ టైం దీస్ అఫెండర్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఫర్ దిస్ అఫెన్స్. ఇలాంటి అఫెండర్స్ మళ్ళీ కంటిన్యూస్గా ఇలాంటి చైన్ స్నాచింగ్ అఫెన్స్ అనేది ఒక్క చోట్లో మాత్రం కాదు. ఒక్కసారి మనం పట్టుకోవట్లేదు అంటే వాళ్ళు కంటిన్యూస్గా చేసుకుంటే వస్తున్నారు. అలాంటి అఫెన్స్ హ్యాస్ బీన్ అవర్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ అరెస్ట్. ఈ 4 అరెస్ట్ చేసుకున్న బికాస్ ఆఫ్ దిస్ 4 అరెస్ట్ దిస్ అఫెన్స్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ బ్రాట్ టు ద లైట్. సో ఇది గురించి ఏం చెప్తున్నాము అంటే మన సబ్ డివిజన్లో అండ్ అన్ని ప్లేసెస్లో ఉన్న ఈ ఓల్డ్ ఉమెన్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకున్నప్పుడు బయట వస్తున్నప్పుడు ఆర్ అలోన్గా తిరుగుతున్నప్పుడు డోంట్ బీ అలోన్. పబ్లిక్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో చూసుకోండి. లేదు అంటే కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండండి. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంది అంటే అది కవర్ చేయడం అండ్ ఇంట్లో కొంచెం సేఫ్గా పెట్టడం ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయండి. ఏదైనా ఎక్కడైనా రాబరీ ఇలాంటివి జరిగింది అంటే థెఫ్ట్ జరిగింది అంటే వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి. సో దట్ మనం అక్యూజ్డ్ ఐడెంటిఫై చేసి పట్టుకోవడానికి ఇట్ వుడ్ బీ హెల్ప్ఫుల్. సో ఈ వెంటనే నియర్ బై పోలీస్ స్టేషన్స్లో రిజిస్టర్ చేయండి. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నందు జ్యోతి దర్శనం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కీసర రామిరెడ్డి మమతా దంపతులు విశేష కైంకర్యాలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేశారు, అభిషేకాలు చేశారు, ఊంజల్ సేవ నిర్వహించారు. స్వామి ఏ శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్నివాసు స్వామి, కొల్లేపర కృష్ణారావు, గుంట్ల వెంకటేశ్వరరావు, బాకి శ్రీనివాసరెడ్డి, పందిరిపల్లి ఆంజనేయ కుమార్ పాల్గొన్నారు. ఓం యాని కాని పాపాని జన్మాంతర్గతాని చ తాని శరణాయ మది మది పాపోహం పాపకరమహం పాపాత్మ శరణాగత సర్వ పాపారో ఆవాహనం న జానామి. ఒకసారి చూడండి. చూడండి చూడండి. జ్యోతి స్వరూపనే మకర జ్యోతి స్వామి జ్యోతి స్వరూపనే మకర జ్యోతి జ్యోతి
జ్యోతి స్వరూపనే స్వామి జ్యోతి స్వరూపనే జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప జ్యోతి శరణమయ్యప్ప జ్యోతి శరణమయ్యప్ప సన్నిధానమే శరణమయ్యప్ప సుతనే శరణమయ్యప్ప కర్పూర జ్యోతి మకర జ్యోతి శ్రీ స్వామి స్వామి జ్యోతి స్వరూపనే జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు చోట్ల భోగి మంటలు వేశారు. భోగి పండుగ పురస్కరించుకుని పలువురు రీల్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు. చక్కటి గీతాలకు తనదైన శైలిలో నృత్యాలు చేసి ఆనందంగా గడిపారు. జంగారెడ్డిగూడెం మండలంలో పలు గ్రామాల్లో కోడి పందాలు హోరాహోరీగా నిర్వహించారు. కోడి పందాలను తిలకించేందుకు ప్రజలు భారీ స్థాయిలో పందెల బిరి వద్దకు చేరుకున్నారు. గుండాటలను సైతం ఏర్పాటు చేశారు. భోగి వరకు పందేలు ఇచ్చేది లేదని అధికార యంత్రాంగం హుకుం జారీ చేసినప్పటికీ చివరికి పందెం కోడే గెలిచింది. యథావిధిగా పందేలను నిర్వహించారు. కోడి పందేల బిరిలో కిటకిటలాడింది. పలువురు కుటుంబ సమేతంగా కోడి పందేలను తిలకించడానికి తరలివచ్చారు. పోటాపోటీగా పందేలను నిర్వహించారు. కొందరికి ఖేదంగా, మరికొంతమందికి మోదంగా పందేలు నుంచి వెనుతిరిగారు. పలు చోట్ల కూటమి నేతల కనుసన్నలలో పందేలు జోరుగా సాగాయి. కోయిలగూడ మండలం రామానుజపురంలో సైతం రాత్రి కూడా పందాలు జోరుగా సాగాయి. భారీ స్థాయిలో సెట్టింగ్స్ ఏర్పాటు చేయడంతో ప్రజలు తరలివచ్చారు. నువ్వా నేనా అనే రీతిలో కోడిపుంజులు తలబడ్డాయి. లక్షల రూపాయలు చేతులు మారాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు తరలివచ్చారు. మహిళలు సైతం పందాలను తిలకించడానికి భారీగానే పందేల బిరి వద్దకు చేరుకున్నారు. విందు భోజనాలు, తినుబండారాలను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రెండు దెబ్బలు కొట్టుకున్నాయి. జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ బౌరిశెట్టి మురళీకృష్ణ ఇంటి వద్ద భోగి పండుగను కన్నుల పండుగ చేశారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. వివిధ రకాల బొమ్మలు కొంటికి ఇంపుగా దర్శనమిచ్చాయి. చిన్నారులకు భోగి పండ్లను పోశారు. సామూహికంగా అందరూ కలిసి ఈ వేడుకలలో పాల్గొని సందడి చేశారు.
మేలమ్మకు అందమైన గొప్పిళ్ళు కన్ని పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు గొప్పియల్లో గొప్పియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు హైలో హైల సారే హరిదాసులు వచ్చారే దోసటి రాసులు తేరే కొప్పుని నింపేరే దూడు బసవడు చూడే పాకెట నిల్చున్నాడే అల్లరి చేస్తున్నాడే సందడి మనగాడే కొత్తన్నుళ్ళ అజమాయిషీలే బావ మరదళ్ళ చిలిపి వేషాలే కోడి పందాల పరమళ్ళే తోడు పెకటరాయళ్ళే వాడ వాడంత సరదాలై చెంతులేసేలా భోగి మంటలే కడకడ కడకడ గంగిరెద్దులే కడకడ కడకడ కిరణ కాకులే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి మూన్నాళ్ళ సంబరమే ఉత్సవమే ఏడాది పాటంత జ్ఞాపకమే క్షణం తీరిక క్షణం మరసట వశం కాని ఉత్సాహమే రైతుల రాజుల రాతలే మారగా పెట్టుపోతలతో అందరికి చేయూతగా మంచి తరుణాలకే పంచ పరవాణమే పంచి పెట్టేల మనలోని మంచితనమే భోగి మంటలే కడకడ కడకడ గంగిరెద్దులే కడకడ కడకడ కిరణ కాకులే సూర్యుడే చక 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 మకర ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత మీ గుండెకి నిశ్చింత గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మీ అందరి కోసం, మీలో ఒక అవేర్నెస్ నింపడం కోసం సిటీ డిజిటల్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువ సంకల్ప్ 2K25 కార్యక్రమంలో మన ప్రాంతం నుంచి ఒక ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనకి దగ్గరలో ఉన్నటువంటి టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి ఈ యువ సంకల్ప్ 2K25 అది చూడగానే మీకు ఈ థాట్ ఎలా అరైజ్ అయింది? యువ సంకల్ప్ 2K25 నేను సెప్టెంబర్ ఎండింగ్లో చూశాను సార్. యాక్చువల్లీ అంటే ఏ ఎర్రర్స్ ఉండవంటారా? హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నట్టుగా డెఫినెట్లీ సార్. సో అందుకనే మనిషి కావాలి.
పోలవరం మండలం గూటాల నందు కోడి పందాలు జోరుగా సాగాయి. పందాలలో పాల్గొనేందుకు, వీటిని తిలకించేందుకు ప్రజలు పెద్ద స్థాయిలో బిరుల వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లె నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు. హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఏర్పాటు చేశారు. ఏలూరు పార్లమెంటు ప్రజలకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గత 10 రోజులుగా పార్లమెంటు పరిధిలో అనేక గ్రామాలలో పర్యటిస్తూ సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాలు, ఆటల పోటీలు, పశు ప్రదర్శనలు, భోగి మంటలతో సహా అనేక కార్యక్రమాలలో స్థానిక నేతలతో కలిసి ఎంపీ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరులో తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సంక్రాంతి పండుగను ప్రజలంతా తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ఏలూరు పార్లమెంటు ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ కూడా నమస్కారాలు. నేను ఒక 10 రోజుల నుంచి ఏలూరు పార్లమెంట్లో తిరుగుతున్నాను. అన్ని పక్క కూడా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. గవర్నమెంట్ తరఫున కూడా సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. అలాగే ఏ కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీలో సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. ముగ్గు పోటీలైనా కానీ, అలాగే ఎద్దు పందాలైనా కానీ, ఎద్దుల ప్రదర్శనలైనా కానీ చాలా వరకు కాన్స్టిట్యున్సీలలో ఈ పండగ వాతావరణం చాలా బాగుంది. ఈ పండగ రోజు అందరికి కూడా భోగి, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఏలూరు ప్రజలకి, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. పెరవలి గ్రామానికి చెందిన కొత్త అల్లుడికి అదిరిపోయే విందు భోజనం ఏర్పాటు చేశారు. పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అగర్తి సూర్య వెంకటకృష్ణారావు స్వరూపరాణి కుమార్తె భాగ్యశ్రీ లక్ష్మిని హైదరాబాద్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ బొడ్డు భార్గవ్ సాయికి 5 నెలల క్రితం వివాహం చేశారు. కొత్త అల్లుడికి సంక్రాంతి తొలి పండుగ అవటం వల్ల 225 రకాల పిండి వంటలతో విందును ఏర్పాటు చేశారు. డోనట్స్, పకోడీ, పొంగడాలు, కాజా, మిల్ మేకర్, కొబ్బరి బన్, ప్లమ్ కేక్, పిచ్చుగూళ్ళు, తాపేశ్వరం కాజా, తీపసన్, పాకం గారె, పెసర పునుగు, కజ్జికాయ, పాన్ కేక్, ఐస్ క్రీమ్ కేక్ టైప్, జిలేబీ, సకినాలు, సమోసా, చెకోడి, గారెలు, కబాబ్, వామాకు బజ్జీ, తమలపాకు బజ్జీ, అరిసె, కాన్ సమోసా, మిరపకాయ బజ్జీ, హల్వా, గ్రీన్ హల్వా, వంకాయ బజ్జీ, మలైపూరి, కోవా, మాడుగుల హల్వా, కలాకాన్, బెల్లం కేక్, హల్వా, కాజు డ్రై ఫ్రూట్ లడ్డు, కాజు బర్ఫీ, కిళ్ళి, కాజు బర్ఫీ, కోవా స్వీట్, మలై స్వీట్, డ్రై ఫ్రూట్ లడ్డు, డ్రై ఫ్రూట్ బూందీ మిక్చర్, పూతరేకు, డ్రై ఫ్రూట్ బర్ఫీ, కోవా, కాలా జామున్,
కాజు బర్ఫీ, మోతీచూర్ లడ్డు, బర్ఫీ, కాజు బర్ఫీ, బ్లూ కేక్, డ్రై ఫ్రూట్ స్వీట్, మలై పూరి, బేసిన్ లడ్డు, దూద్ పేడ, రసగుల్లా కోవా, పాల్కోవా, కలాకండ్, బేసిన్ లడ్డు, కలాకండ్ చాక్లెట్ ఫ్లేవర్, రోల్ కేక్ ఫ్లేవర్, గవ్వలు, పీస్ మిఠాయి, చెర్రీ, డ్రై ఫ్రూట్, రసగుల్లా, గులాబ్ జామున్, బాసుంది, కారపూస, వేరుశనగ ఖర్చు, కొమ్ములు, జున్ను, బాసుంది, మిల్క్ కేక్, కాజు స్వీట్, పన్నీర్ జిలేబీ, డ్రై ఫ్రూట్స్ వెరైటీస్ 2, రసమలై, కలాకండ్, పీస్ మిఠాయి, కాజు చాక్లెట్ ఐటమ్, కాజు వెరైటీ, ఐస్ క్రీమ్స్ లో వెరైటీస్, వడియాలు, ఆవడ, పెరుగు చట్నీ, పానకం, గారెల కోసం పానకం, ఆవకాయ, వంకాయ బజ్జీ, సున్నుండ, వామాకు బజ్జీ, అరటికాయ బజ్జీ, డబుల్ కమిటా, కద్దుకి, క్యారెట్ టీ, భక్ష్యాలు, అప్పడం, పీస్ మిఠాయి, కొబ్బరి జ్యూస్, చెరుకు రసం, థమ్స్అప్, లస్సీ, బాదమి, గోవా జ్యూస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పలుచోట్ల సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, కూటమి నేతలు. ఆనందోత్సాహాల మధ్య భోగి పండ్ల ఉత్సవం. చిన్నారులకు భోగి పండ్లు పోసిన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు. పెరవలి కొత్త అల్లుడికి 220 రకాలతో విందు భోజనం ఏర్పాటు. ఔరా అంటున్న ప్రజలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి క్షేత్రం నందు జ్యోతి దర్శనం, ఓంజల్ సేవ. పాల్గొన్న భక్తులు. పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన 4 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్. వార్తలు సమాప్తం. నమస్కారం. సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మీ అందరి కోసం, మీలో ఒక అవేర్నెస్ నింపడం కోసం సిటీ డిజిటల్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువ సంకల్ప్ 2K25 కార్యక్రమంలో మన ప్రాంతం నుంచి ఒక ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనకి దగ్గరలో ఉన్నటువంటి టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి ఈ యువ సంకల్ప్ 2K25 అది చూడగానే మీకు ఈ థాట్ ఎలా అరైజ్ అయింది? యువ సంకల్ప్ 2K25 నేను సెప్టెంబర్ ఎండింగ్లో చూశాను సార్. యాక్చువల్లీ అంటే ఏ ఎర్రర్స్ ఉండవంటారా? హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నట్టుగా డెఫినెట్లీ సార్. సో అందుకనే మనిషి కావాలి.